జీపీటీని ఉపయోగించుకొని మన కంటెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక 10 పేజెస్ 15 పేజెస్ వర్డ్ ఫైల్స్ కానీ లేదంటే పీడిఎఫ్ ఫైల్స్ కానీ వాటిని సమ్మరైజ్ చేసి షార్ట్గా మనకి దాంట్లో ఉన్న కంటెంట్స్ ఏంటి అనేది మనం స్టడీ చేసుకోవచ్చు. అదే లేటెస్ట్ వచ్చిన జడ్జిమెంట్స్ కూడా కావచ్చు లేదంటే ఒక లీగల్ ఆస్పెక్ట్ పైన మనకి జడ్జిమెంట్స్ కావాలంటే దాన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాము. కాబట్టి మనకి లీగల్ ఫీల్డ్లో ఉపయోగపడేటివి ఈ 4 కాన్సెప్ట్స్ మనము లేటెస్ట్గా ఈ ఏఐ టూల్స్ని ఉపయోగించుకోవచ్చు. నోట్ జీపీటీ నోట్ జీపీటీలో కూడా మనకి ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి కో పైలట్తో పాటే నోట్ జీపీటీలో కూడా మనకి ఆప్షన్స్ అనేది ఇక పైన చూడండి, ఈ కార్నర్లో ఉంది కదా, అది ఈ రెండు కూడా మనకి ఈ ఏదైతే ఎడ్జ్ సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉందో అందులో మాత్రమే మనకి చూపిస్తుంది. ఈ నోట్ జీపీటీలో కూడా మనకి ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒక జడ్జిమెంట్ మనము అప్లోడ్ చేసి అందులో ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి షార్ట్ సమ్మరీని మనము పొందొచ్చు అనమాట. సార్ ఒక్కసారి నోట్ జీపీటీ ఒక్కసారి చెప్పరా? రైట్ సైడ్ కార్నర్ రైట్ సైడ్ కార్నర్ లో పైన ఉన్నది చూడండి సింబల్, ఈ రైట్స్ కనబడతా ఉందా? అదే 3 డాట్స్ ఉన్నాయి, అదేనా సార్? 3 డాట్స్ కాదు, ఇక్కడ చూడు, ఇక్కడ నేను క్రసర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, కనబడడం లేదా? నోట్ జీపీటీ అని కొడితే ఆటోమేటిక్ ఆప్షన్ వస్తుంది. ఈ రైట్ సైడ్ కార్నర్ లో చూడండి, కనబడుతుంది అందరికి ఎవరికన్నా? ఈ అది అక్కడ కనబడుతుంది చూడండి, ఇది నోట్ జీపీటీ అనమాట. ఇందులోకి నేను ఒక ఫైల్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది ఇప్పుడు అప్లోడ్ చేసే ఫైల్ ఏమంటే 531 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 531 బిఎన్ఎస్ఎస్ లో ఉన్నటువంటి యాక్ట్ సంబంధించి ఒక కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అది దాన్ని అప్లోడ్ చేస్తున్నాను చూడండి. అందులో ఉన్నటువంటి ఏదైతే మరి ఈ పీడిఎఫ్ ఫైల్లో ఉండేటటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా షార్ట్గా మనకి సమ్మరీ మారి వచ్చింది చూడండి. ఈ రైట్ సైడ్ మనము ఈ పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇందులో మనకి సమ్మరీ మొత్తం ఆ పీడిఎఫ్ ఫైల్లో ఉన్నటువంటి సమ్మరీ అంతా రావడం జరిగింది. కేస్ బ్యాక్గ్రౌండ్, లీగల్ ఫ్రేమ్వర్క్, కోర్ట్ రూలింగ్, అంటే మనకి టోటల్గా జడ్జిమెంట్స్ ఉన్నటువంటి అంశాలని కూడా మనం ఒక షార్ట్గా విత్ ఇన్ మినిట్స్లో దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ నోట్ జీపీటీ కూడా ఉపయోగపడుతుంది చూడండి. ఇన్వెస్టిగేషన్ కార్నరు, కోర్ట్ వ్యూ, లీగల్ రెమెడీ, కంక్లూజన్, అదేవిధంగా కీ ఇన్సైట్స్. ఇది మనం దాదాపు ఒక 10 పేజెస్ 15 పేజెస్ ఉన్నాయనుకోండి, ఆ 10-15 పేజెస్ మనము చదవాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అటు కాకుండా ఈ సమ్మరైజ్ మొత్తం టోటల్ జడ్జిమెంట్స్ మొత్తం కూడా సమ్మరైజ్ చేసేసి మనకి షార్ట్ మెథడ్లో ఇస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము అది వర్డ్ ప్యాడ్ కావచ్చు, వర్డ్ ఫైల్ కావచ్చు, పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, ఈ రెండింటిని కూడా మనము ఏదైతే ఈ నోట్ జీపీటీలో కావచ్చు, కో పైలట్లో కావచ్చు, ఇంకా ఫ్రీగా ఉన్నటువంటి ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. వాటిలో దేంట్లోనే సరే మనము ఈ ఫైల్ని మనం అప్లోడ్ చేసుకుని మనకైనా జడ్జిమెంట్ కావాలి, ఈ జడ్జిమెంట్లో ఏముందో మనకు తెలియలేదు అనుకుంటే చేయొచ్చు. ఇందులో మనకి ఇంకొక చాలా మంది సార్ నాకు ఇంగ్లీష్ తెలియదు, నాకు అర్థం కాదనుకుంటే మనం ఆటోమేటిక్గా ఈ షార్ట్ సమ్మరీ ఏదైతే ఉందో ఈ షార్ట్ సమ్మరీని మనము తెలుగులో కన్వర్ట్ చేసి గూగుల్ ట్రాన్స్లేషన్కి వెళ్ళి తెలుగులో కన్వర్ట్ చేయొచ్చు. ఈ తెలుగు కన్వర్షన్కి చాలా యాప్స్ కూడా ఉన్నాయి, దానిని వాడుకోవచ్చు. తర్వాత ఈ మెటా మనకి వాట్సాప్లో ఏదైతే మెటా ఉందో
మెటా ఏ ఏదైతే ఉందో అందులో కూడా తెలుగు మనకి ఆప్షన్ అనేది మనం ముందే మీకు తెలుగులో మీకు నాలెడ్జ్ ఉందని అడిగినాం అనుకోండి, మన ఇప్పుడు మనం ఇందులో మనకి ల్యాప్టాప్లో రాదు కాబట్టి నేను చూపించలేదు. తెలుగు అంటే ఆ తెలుగు నాలెడ్జ్ ఉందని వస్తుంది. అప్పుడు మనం ఈ ట్రాన్స్లేషన్ అడగచ్చు. అది అప్డేట్ అవుతా ఉంది, ఇంకెక్కువ మొత్తంలో మనకి ట్రాన్స్లేషన్ రావడం లేదు. అది ట్రాన్స్లేషన్కి మనకి తనీగా సపరేట్గా గూగుల్ ప్లే స్టోర్లో తనీగా యాప్స్ అనేవి చాలా ఉన్నాయి, ఫ్రీ యాప్స్ ఉన్నాయి. వాటిలో దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మన తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇంగ్లీష్ రాకపోయినా కానీ మనం దాని తెలుగులో చదువుకొని దీనికి ఈ జడ్జిమెంట్లో ఇది ఉంది అని చేసుకునే అవకాశం అనేది మనకి ఈ టెక్నాలజీ, మనం ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మనకి అందుబాటులో అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు కోపైలట్ని వాడచ్చు, నోట్ జీపీటీని వాడచ్చు. అదేవిధంగా చాట్ జీపీటీకి వెళ్దాం చూడండి నెక్స్ట్.